ఒకవేళ ఎల్ఈడి కోసం ప్రిపేర్ చేస్తే ఎల్ఈడి పెట్టచ్చు, కాపర్ వేస్తే అన్నిటి వాడచ్చు. ఎల్ఈడి ఏంటంటే మీకున్న టౌన్ రోడ్స్లో ఇంత బిల్డింగ్స్ పనిచేయదు. మెటలైడ్ అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆవి మనం రికమెండ్ చేసుకోవాలి. ఇట్లా వస్తుంది, బట్ వేరే మెటలైట్ ఇట్లా వస్తుంది. మెటలైట్ రోషన్ ఎక్కువ వస్తుంది, వెడల్పు అవుతుంది. కొంచెం ముందుకురా అక్కడ బాబు ఆగుతుంది ఆగుతుంది ఆగుతాయి కరీంనగర్ నగరంలో రాబోయే ఒక 1 వీక్ లోపల బక్రీద్ ముస్లిం పండుగ, మన హిందువుల యొక్క గణేష్ నిమజ్జనం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ, కరీంనగర్ యొక్క ప్రజలందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, శాంతియుత వాతావరణంలో హిందువులు ముస్లిమ్స్ అందరం కలిసి 2 పండుగలు కలిసి వస్తున్నాయి. కాబట్టి అందరం కలిసి ఈరోజు హిందువులు ముస్లిం అందరం కలుపుకొని బక్రీద్ కానీ గణేష్ నిమజ్జనం కానీ అందరం కలిసి ఘనంగా జరుపుకుందాం. మరొక్కసారి కరీంనగర్ నగరం అనేది హిందూ ముస్లిం యొక్క కలయికకు వేదికగా ఏర్పాటు చేసుకుందాం. హిందూ భక్తులందరూ చెప్తున్నాం, సుమారు 1200 నుంచి 1500 విగ్రహాలు కరీంనగర్ నగరం ఉంటాయి. కాబట్టి 3 ప్రాంతాలలో ఈరోజు నగరపాలక సంస్థ, మేయర్ గారు మరియు డిప్యూటీ మేయర్ గారు, కమిషనర్ గారు, మళ్ళీ మేము అందరం కూడా ఈరోజు ఆర్డీఓ గారితో కలుపుకొని 4 స్పాట్ తిరుగుతాం. ఒకటి, గతంలో మనకు చింతకుంట ప్లేస్ లేక చాలా ఇబ్బంది అయింది. ఈసారి చింతకుంటలో కూడా నిమజ్జనం చేస్తున్నాం, వాటర్ రిలీజ్ చేస్తాము. 14-15 వరకు కూడా మంచి వాటర్ ఫ్లో ఉంటాయి. కాబట్టి అక్కడ నిమజ్జనం చేసుకోవచ్చు. ఫస్ట్ ప్లేస్ అక్కడ వేసుకొని, సెకండ్ కొత్తపల్లి కూడా చాలా మంచి అరేంజ్మెంట్ చేసుకుంటున్నాము, కొత్తపల్లిలో నిమజ్జనం చేసుకోవచ్చు. మానకొండూరులో కొంచెం నీరు తక్కువనే కాబట్టి అక్కడ మానకొండూరులో కొంచెం రద్దీ తక్కువ వేసుకొని మానకొండూరుకు ఎదుగునున్న కాకతీయ కెనాల్లో వాటర్ నింపుతాం. గతంలాగా కాకతీయ కెనాల్లో వాటర్ రిలీజ్ చేసుకొని ఆనకట్ట అడ్డుకట్ట వేసుకొని అందులో కూడా మేము విగ్రహాలు ఇస్తాం. కాబట్టి 4 పాయింట్లలో విగ్రహ నిమజ్జనం కోసం పోలీస్ శాఖ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే ఎక్కడికి ఉండని, అది శాంతియుత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా దయచేసి హిందువులు ముస్లిమ్స్ అందరూ కూడా కలిసి ఈరోజు పండుగను ఘనంగా జరుపుకుందాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రజలందరూ సహకరించమని కోరుతున్నాం.